హలో నేను విశేషరావు. మీరు అమెరికాలో వరుసగా 7 ఏళ్ల పాటు ఉన్నారా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారా? మీకు H1B వీసా ఉందా? అయితే మీరు 7 ఏళ్ల తర్వాత గ్రీన్ కార్డు సొంతం చేసుకున్నట్టే. ఈ వార్త ఏంటంటే ఎన్ఆర్ఐలకు చాలా ఆనందంగా ఉంది కదా. కానీ ఇది సెనెట్లో బిల్లు మాత్రమే పెట్టారు. ఇది పాస్ కావడం అనేది అంత ఈజీ అయితే కాకపోవచ్చు. గ్రీన్ కార్డు రావడం అనేది ఎన్ఆర్ఐలకే కాదు, విదేశస్తులకు ఎవరైనా అమెరికాలో ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించినట్టు. అయితే ఇప్పుడు 7 ఏళ్ళు వరుసగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చేయండి అని చెప్పి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడరు దీన్ని ప్రవేశపెట్టారు. కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి సెనేటర్ అలెక్స్ పడిల్లా, ఈ అలెక్స్ ప్రవేశపెట్టారు ఈ బిల్లుని. రిన్యూయింగ్ ఇమ్మిగ్రేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929. ఈ పేరుతోటి ఈ బిల్లు ఆల్రెడీ గతంలో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ముందుకు తీసుకొచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 249లో ఉన్నటువంటి రిజిస్ట్రీ అనేటువంటి నిబంధన సవరించడం ద్వారా 7 ఏళ్ళు వరుసగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చే వెసులుబాటు కల్పించాలి అనేది ఆయన డిమాండ్. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం 1972 జనవరి 1కి ముందు అమెరికాలోకి ప్రవేశించినటువంటి వారు మాత్రమే ఈ నిబంధన కింద గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తర్వాత గత 50 ఏళ్ళుగా ఈ తేదీ మారకపోవడంతో ఈ మార్గం దాదాపుగా నిరుపయోగంగా మారింది. తాజా ప్రతిపాదన ప్రకారం పాత తేదీని తొలగించి దాని స్థానంలో సరికొత్త నిబంధనను తీసుకు వస్తారు అని దీని ప్రకారం ఎలాంటి నేరచరిత్ర లేకుండా చట్టపరమైనటువంటి ఇతర షరతులను సంతృప్తిపరిచేటువంటి వలసదారులు దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం 7 ఏళ్ళు నిరంతరాయంగా అమెరికాలో కనుక నివసిస్తూ ఉంటే గ్రీన్ కార్డుకి అర్హులవుతారు. అయితే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ విషయంలో అత్యధికంగా నష్టపోతుంది భారతీయులే. ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు ఎక్కువ, H1B మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువే. ప్రతి దేశానికి కేవలం 7% మాత్రమే ఉపాధి ఆధారిత వీసాలు కేటాయించాలన్న నిబంధన వల్ల అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వాళ్ళు భారతీయులు. దీంతో దశాబ్దాల పాటు వీళ్ళు గ్రీన్ కార్డు కోసం వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చెకోరి పక్షులా చూడాల్సి వస్తుంది. చాలామంది ఇండియన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వారి కుటుంబాలు తాత్కాలిక H1B వీసాల మీదనే ఏళ్ల తరబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ కొత్త బిల్లు కనుక ఆమోదం పొందితే, అలెక్స్ ప్రవేశపెట్టినటువంటి బిల్లు కనుక ఆమోదం పొందితే H1B వీసాదారులు, వారి పిల్లలు, అలాగే డ్రీమర్స్, అలాగే టెంపరీ ప్రొడక్టివ్ స్టేటస్ లబ్ధిదారులు, అత్యవసర సేవల సిబ్బంది, ఇలా అనేక వర్గాలకు గ్రీన్ కార్డు కోసం ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. వలసదారులలో అనిశ్చితి అనేది తగ్గిపోతుంది, ఉద్యోగ భద్రత పెరుగుతుంది, పదే వీసాల పొడిగింపు ఈ భారం కూడా తగ్గుతుంది. అర్హత సాధించినంత మాత్రం నా గ్రీన్ కార్డు దానంతట అదే రాదు. సవరించిన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు అన్ని రకాల అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో ఇది కాకపోతే ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది చట్టంగా మారాలంటే సెనేటు, ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండిట్లో ఆమోదం పొందాలి. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు సెనేట్ డెమోక్రటిక్ విప్ డిక్ డర్బన్తో పాటు ఇతర సెనేట్లు 30 మందికి పైగా మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడున్నటువంటి రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విదేశస్తుల్ని పంపించాలని మార్చేటువంటి ట్రంప్ దీని మీద సంతకం పెడతారన్నటువంటి ఆశలు దాదాపుగా లేవు. కాబట్టి ఇది వినడానికి బాగుంది కానీ ఆచరణలోకి అంత ఈజీగా రాదు అని చెప్పేసి అనుకోవాలి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.